ఏదైనా ఎగ్జాటిక్ అండ్ హెల్దీ ఆప్షన్స్ కోసం చూస్తున్నప్పుడు నాకు ఇన్స్టామార్ట్ లో ఈ మష్రూమ్స్ కనిపించాయి. అవే మష్రూమ్స్ వాడి వాళ్ళ పులావ్ చేస్తున్నా. హే శివాని, ఏమేం మసాలాలు వేస్తున్నావు, ఎన్ని వేస్తున్నావు, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నన్ను అడగండి. ఎందుకంటే నాకు ఏది కనిపిస్తే అది నాకు నచ్చినంత వేసుకుంటూ పోతా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్పైస్ బాక్స్ లో నాకు బిర్యానీ ఆకు కనిపించలేదు, సో ఇవాళ పులావ్ లో బిర్యానీ ఆకు ఉండదు. సింపుల్. నాకు తెలుసు మీరు స్పైస్ బాక్స్ లింక్ అని అడుగుతారు. లింక్ అని కామెంట్ చేయండి, పంపిస్తారు. సరే, ఇక హోల్ మసాలాస్ తర్వాత దాంట్లో ఆనియన్ నాలా కాదు, మంచిగా సన్నగా స్లైస్ చేసి చేసుకోండి. ఏదో వీడియోలో చూసా ఉప్పేస్తే బాగా ఎగుతాయి అని చెప్పి, సో అదే. ఇప్పుడు ఈ మష్రూమ్ ని కట్ చేసి చూద్దాం. చూడడానికి చాలా నీట్ గా సాఫ్ట్ గా కనిపిస్తున్నాయి కానీ గబ్బు వాసన వస్తుండే దాని నుంచి. మన ఆనియన్ ఏగాక ఇక ఈ మష్రూమ్ ని దాంట్లో వేసి గబ్బు వాసన పోవడానికి మా అత్తయ్య పంపించిన జింజగాలిక్ పేస్ట్ వేసి, దాంట్లోనే పసుపు వేసి, ఇంట్లో పడున్న మ్యాజిక్ మసాలా వేసి, మా అమ్మమ్మ పంపించిన కారం పొడి వేసి, మా అత్తయ్య పంపించిన ధనియాల పొడి వేసి, కడుక్కొని పెట్టుకున్న రైస్ వేసేసి కలిపేసి వాటర్ పోసి విజిల్ పెట్టేసిన. ఈ మీల్ లో ప్రోటీన్ కోసం నేను ఈ హై ప్రోటీన్ పనీర్ వాడుతున్నా. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ ట్రాన్సిషన్ చూడండి. ఈ హై ప్రోటీన్ పనీర్ చాలా క్విక్ గా గట్టిగా అయిపోయింది. అందుకే ఎయిర్ ఫ్రైయర్ లో జస్ట్ 2 to 3 minutes కుక్ చేస్తా. అంతలోపు నా గుమగుమలాడే మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఎయిర్ ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలను వేసేసి బాగా కలిపేసి తినేయడం. నేను ఏది వండినా కూడా నా హస్బెండ్ వావ్ సూపర్ అనే అంటాడు, సో అతని రియాక్షన్స్ నమ్మకండి. వండింది నేనే కాబట్టి నేను తిని కూడా వావ్ సూపర్ అనే అంటాను. సో మీరే వండుకొని మీరే తినేసి చెప్పండి, సరేనా? బై క్యూటీ.